खबरदार 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 बीजेपी మా కాలనీ వాళ్ళు బీజేపీలో చేరడం తప్ప మాది బీజేపీలో చేరడం మా తప్ప మా కాలనీ తప్ప వినాయక మండపాన్ని వెంటనే వినాయక మండపాన్ని వెంటనే వినాయక మండపాన్ని వెంటనే కమిషనర్ 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 మేయర్ 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 కమిషనర్ భారత్ మాతా కీ జరుగుతామంటారు ఆడ పెట్టి ఆ గణేష్ మండపం కట్టియాలి మాకు పూజ చేసినట్టు కాదు 6 లక్షల రూపాయలు ఖాళీ ఫండ్ ఇవ్వాలి మాకు రేకులు కొట్టాలన్నీ ఎత్తుకోపోయారు ఎవరి సొమ్మది మా కాళ్ళు సొమ్ము కొట్టాలన్నీ ఎత్తుకోపోయారు ఎత్తుకోస్తారు గవర్నమెంట్ చాలా మాకు పాములు వస్తున్నాయని చెట్లకు ఏదైనా అంటే గుడి నువ్వుల తోట నీకు ఆమె చేసి పంపించింది ఇటువంటి మండపం మూడవడానికి చేసి పంపించింది మాకు ఓ పని చెప్తే ఇంకో పని చేపిస్తుంది ఇది ఎక్కడ రాజ్యం మీరు బీజేపీలో ఉన్నారు కమిషనర్ కమిషనర్ ఖబర్దార్ 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 హిందువులంటే అంత కోపం ఎందుకు హిందువులంటే అంత కోపం ఎందుకు కమిషనర్ 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 అర్జున్ 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 లోక కళ్యాణార్థం ఆ విఘ్నేశ్వరుని నవరాత్రులు కానివ్వండి, శివపార్వతుల కళ్యాణం కానివ్వండి, సీతారాముల కళ్యాణం కానివ్వండి, ఇటువంటి లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాలు అనేక కాలనీలలో కూడా చేస్తున్నారు. అట్లనే మన సప్తగిరి కాలనీ కూడా చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి? కమిషనర్కి ఇబ్బంది ఏంటి? ఏరియా కార్పొరేటర్కి ఇబ్బంది ఏంటి? ఎవరికి ఇబ్బంది? కాలనీ వాతాలు లేని ఇబ్బంది వాళ్ళకే ఇబ్బంది. ఈ కార్యక్రమానికి వెళ్ళిపోతారు, కానీ పోతూ ఈ మండపాన్ని తీసేయరని చెప్పుకుంటూ పోతారు. ఇది ఎక్కడ సంస్థ? ఇట్లనే తీసుకుంటా పోతే మడంపేట కార్పొరేషన్లో అన్ని కాలనీలలో ఏం సంకేతం ఇస్తున్నట్టు? మీరు వినాయక మండపాన్ని తీయాల్సిన అవసరం మీకేమొచ్చింది? దీన్ని ముగ్గురు కమిషనర్లను ఇంతకు మొదలు జేసీబీ తీసుకొని వస్తే 3 సార్లు మీరు ఉచితంగా అక్కడ ఉన్న కాలనీ వస్తున్నారు.
చేతులు తీసుకొని ఎన్నికలు అయినప్పుడల్లా కార్పొరేటర్కు సప్తగిరి కాలనీలో ఓట్లు పడతలేవు, వీళ్ళందరూ బీజేపీ అంటూరు, జై శ్రీరామ్ అంటూరు, జై బోలో గణేష్ మహారాజ్ అంటూరు, భారత్ మాతకి జై అంటూరు. వీళ్ళని ఏం చేయాలి? ఇక కూర్చొని మాట్లాడుతారు కాబట్టి ఆ షెడ్ వీకేయాలనేది స్థానిక కార్పొరేటర్ అర్జున్ గారు 3 సంవత్సరాల నుంచి పన్నాగం పంతా ఉండు. పన్నాగం పండి కమిషనర్లను పంపిస్తూ ఉన్నాడు. ఆ మీ కాలనీవాసులు బిక్కు అనుకుంటారు, నిరోచితమైన పోరాటం చేస్తున్నారు. ఎక్కడ కూడా వెనకాడి వేయకుండా పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా ఎవరైతే ధార్మిక శక్తులు ఏవైతే ఉన్నాయో, సనాతన ధర్మాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళకి మద్దతు చేయడం జరిగింది. కమిషనర్ను, అక్కడ ఉన్న సిబ్బందిని, పోలీసు బెటాలియన్తో సహా వచ్చిన సందర్భాల్లో కూడా అక్కడి నుంచి వెనుదిరిగేయడం జరిగింది. ఇటీవల కాలంలో 3 కమిషనర్లకు మీరు కూలగొట్టినందుకు ఆ కాలనీ వాసులకు నష్టపరిహారంగా మీరు ఆ డబ్బులు ఇచ్చే వరకు కూడా మేము ఊరుకోమంటని చెప్పి ఈ కార్యక్రమం ఇక్కడి నుంచే ఇంకెక్కడ కూడా బడంగ్పేట్ కార్పొరేషన్లో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా కమిషనర్ గారికి ఒక గుణపాఠం, ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అక్కడ మహిళా భవనం కట్టాలని అనుకుంటే మేము స్వాగతిస్తున్నాం. దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. అక్కడ 700 గజాల స్థలం ఉన్న సార్, మీరు కట్టే చిన్న డయా, ఒక రూమ్ వరండా ఎక్కువ దగ్గర కట్టేసేయండి సంతోషం అని చెప్పినప్పుడు ఆ కమిషనర్లు ఇద్దరు, కృష్ణమోహన్ సార్ ఉన్నప్పుడు కానివ్వండి, సుమన్ రావు గారు ఉన్నప్పుడు కానివ్వండి, వీళ్ళంతా సాటిస్ఫాక్షన్ అయ్యి దాని జోలికి రాలేదు. జేసీబీ తీసుకొని కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడున్న కమిషనర్ గారికి అక్కడున్న ఈ వినాయక మండపము దేనికి అడ్డమైంది, ఎక్కడ ఆటంకమైంది, ఎవరు కంప్లైంట్ చేసినారు, ఎవరు కూలగొట్టమని ఆర్డర్ ఇచ్చారు, ఆయనకు ఎందుకు కూలగొట్టింది, ఇట్లా ఎవరు తెలకుండా 24 గంటల్లో ఎవరు తెలకుండా మధ్యాహ్నం వచ్చి జేసీబీ తీసుకొని ఎందుకు తిరగొడుతుంటాను. మాకు మున్సిపల్ కమిషనర్ రావాలి, వివరణ చెప్పాలి. అక్కడి వరకు ఈ పోరాటం ఆగదు. ఇంతటితోనే కాదు, ఇది బడంగ్పేట్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి గల్లీకి తెలిసే వరకు కూడా ఈ హిందూ వ్యతిరేకి కమిషనర్ ఏదైతే దుశ్చర్య పాల్పడ్డాడో, ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఎఫ్టీఎల్ కట్టినవి ఉన్నాయి, గుట్టలు కబ్జా చేసి కట్టినవి ఉన్నాయి, నాలాలు కబ్జా చేసి కట్టినవి ఉన్నాయి, మెయిన్ రోడ్లు కబ్జా చేసి కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా కాదని సనాతన ధర్మం కోసం ఈ కాలంలో ఏదైతే చేసుకున్నారో ఆ మండపాన్ని ఎట్లయితే కమిషనర్ గారు ఊలగొట్టిండో వివరణ ఇచ్చే వరకు మనం ఆగేది లేదు. ఈ పోరాటం శాంతియుతంగా మేము ఇట్లానే పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కూడా కమిషనర్ గారు రావాలి, వివరణ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఏరియా కార్పొరేటరు 6 లక్షల రూపాయలు శ్రమదానంతో వాళ్ళు రూపాయి కూడా వేసుకొని దిక్కుమనుకుంటా కట్టిన షెడ్డును నిర్దాక్షిణ్యంగా నువ్వు జేసీబీ పెట్టి నువ్వు కూలగొట్టించినావు. 6 లక్షల రూపాయలు జరిమానా కూడా కోర్టు జరిమానా అనుకుంటావా, నువ్వు పబ్లిక్ వేసిన జరిమానా అనుకుంటావా? 6 లక్షల రూపాయలు జరిమానా ఇచ్చి మళ్ళీ యథార్థ స్థానంలో ఎక్కడైతుందో అక్కడ లోక కళ్యాణం కోసం, నా కళ్యాణం కాదు, మీ కళ్యాణం కాదు, కాలనీలో కాదు, సప్తగిరి కాలనీ ఒక్కరి కోసం మేము మొక్కోరు, వాళ్ళు మొత్తం 3 దేవతలను కూడా అక్కడ నుండి మొక్కుకుంటారు. సమస్త జన సుఖినోభవంతు లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాలకు వాడుతున్న ఆ స్థలాన్ని మీరు కూలగొట్టినంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అదే స్థానంలో మళ్ళీ యథావిధిగా అక్కడ ఏదైతే వినాయక డెవలప్ చేస్తా అని అన్ని మాటలు మాట్లాడి ఎలక్షన్ మూమెంట్ లో మమ్మల్ని నమ్మించి మోసం చేసి కాలనీ వాసులతో ఓట్లు వేయించిండు. ఈ రోజు 5 ఇయర్స్ వాడొచ్చి 5 ఇయర్స్ నుంచి ఎన్ని రోడ్లు చేయమంటే రోడ్లు చేయడు. ఆ ఎలక్షన్ల టైంలో వచ్చి బతలాడుకున్నాడు. ఏంది ఆ రోజు ఇచ్చిన మాట అంటే టైం అంటాడు. టైం తీసుకున్నాడు, ఇన్నేళ్ళు ఆగినాం కాలేదు. ఆ వాటర్ తెస్తారు, వాటర్ తేలేదు, డ్రైనేజ్ తెస్తా అని వాని పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ వరకు వేసుకొని మమ్మల్ని మొత్తం అట్లే మోసం చేసి మా లైన్లు మొత్తం ఆపేసిండు. కార్పొరేటర్ నువ్వు దేనికి, నిన్ను గెలిపించిన దానికి మా కాలనీ డెవలప్ చేస్తాను, నువ్వు చేస్తానే అని మేము వేరే పార్టీకి తిరిగినందుకు మేయర్ గారితో అందరితో నువ్వు వేరే పార్టీకి పోయినా మీ కాలనీకి పని చేయమని డైరెక్ట్ చెప్పేస్తారు. మేయర్ దగ్గరికి వెళ్ళినా ఆ రోజు మేము ఏం చెప్పిండు, మీరు బీజేపీ వాళ్ళు పోయి వాళ్ళు వచ్చి దాన్ని ఆర్పిలించింది కదమ్మా, వాళ్ళు ఆర్పిలించినందుకు మీరు ఏం చేయండి, ఇప్పుడు చేస్తాడు ఆయననే, పోండి ఆయననే అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అంటున్నారు. అర్జున్ ఇంకెవరు సూర్యనంటే అర్జున్ కాదు. మా కాలనీకి తల ఇంత డబ్బులు వేసుకుని కొనుక్కున్నట్టు ఏదో మాకు అంత హిందువులు ఉన్నాం కాబట్టి మండపం ఇయర్ వేస్తే డబ్బులు అవుతున్నాయి. దుర్గమాతను పెడుతున్నాం, గణేష్ మండపము
సీతారాముల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ఇలాంటివి చాలా ఇయర్ చాలా జరుపుకుంటున్న డబ్బులు అయితేనే వద్దులే అని తలా ఇంటికి 1000, 2000 జాబ్ చేసేవాళ్ళు, కూలీ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంతా హైఫైగా లేవు, కాలనీలా లో క్లాసే ఉన్నాం. అందరూ డబ్బులు అదా వేసుకొని 4 లక్షలు 5 లక్షలు జమ చేసుకొని షెడ్ నిర్మించుకున్నాం. ప్రతి ఏలేమని షెడ్ నిర్మించుకున్న తర్వాత వచ్చిండు, ప్రతిదానికి వచ్చిండు, వినాయక చవితికి వచ్చిండు, అమ్మవారి పూజకు వచ్చిండు, సీతారాముల కళ్యాణం చాలా వైభవం చేస్తుంది. మీ కాలనీలో చాలా మెచ్చుకుంటారు, పేపర్కి వచ్చింది, టీవీలో వచ్చింది. ఈ నియోజకవర్గంలో ఎక్కడ కాలేదు, అంత బాగా చేస్తారు. కాలనీ వాసులు మండపం వాళ్ళని కూడా పోడిన రోజులు ఉన్నాయి. అదే మినిస్టర్ గారు వచ్చిర్రు, ఎవరు సబ్జా ఇంజనీర్ వచ్చింది, మేయర్ గారు వచ్చిర్రు, అర్జున్ వచ్చిండు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి మా ఖాళీ యాక్సెప్ట్ చేసుకొని పోయిర్రు. చాలా బాగా చేస్తారు అని చెప్పిండు. ఈ రోజుకి ఏమొచ్చింది నీకు? కార్పొరేట్ అడిగినా మేము, మా ఖాళీ మాకు ఇవన్నీ అడిగినా మేము, మా ఖాళీ మా పార్క్ మేము కట్టుకున్నాం, వినాయక మండపం కట్టుకున్నాం, మేము తీయవలసిన అవసరం లేదు, మీరు తీయకూడదు, మేము పొదిపేసి కట్టుకున్నామని మాట్లాడినా మేము. ఆయన వినలేదు. మేము మహిళా గుడ్డూరుగా బిల్డింగ్ మాకు శాంక్షన్ అయింది, నా పదవి మీద శాంక్షన్ అయింది కాబట్టి నేను కట్టాలి. ఎందుకంటే 10 రూపాయలు వస్తాడు పదవులు ఉన్నప్పుడు, అది ఇప్పుడు పదవి దిగిపోయాక 4 నెలలే దిగిపోతాడు, అమౌంట్ వెళ్ళిపోతుంది. ఎవరికి వస్తుంది అనేసి ఇప్పుడు మేము ఎంత బదులైనా రిక్వెస్ట్ చేసినాం, మాట్లాడినాం, మేయర్ కాడికి పోయినాం, సత్యేంద్ర రెడ్డి కాడికి పోయినాం. మా మండపం మాకు ఉంచండి, మేము హిందువులు అందరూ పూజ చేసుకుంటున్నాం, పిల్లలు ఉన్నారు అన్నాం. ముందర ప్లేస్ ఉంది, ముందర కట్టుకోండి, మేము మా ప్లేస్ ఉంది ఇచ్చినాం, మేము ముందు కట్టుకోండి, వెనక 150 హ్యాండ్స్ ఉంది అక్కడే కట్టుకోండి, ఇది మాత్రం ఉంచండి అన్నాం. అది వదిలిపెట్టి ఇది వదిలిపెట్టి ఈ మండపం మండపం పేట దగ్గర భవనం కట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఇంత జాగ ఉంది, అక్కడ ఉంది, ఎక్కడ జాగ లేదా? డ్వాక్రా భవనం అంటే ఎన్ని ఆ డివిజన్లు ఉన్నాయి, ఎన్ని డ్వాక్రా భవన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంతా జాతరలాకే మా కాలనీకి రావాలన్నా? అవసరం లేదు మాకు. మా కాలనీలో మాకు మా మండపమే కావాలి. వద్దు మీరు మండపం తీసేస్తామంటే మీ కర్మ, అది ఎవరు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తాడు, ఇవాళ కాకుండా రేపు అనుభవిస్తాడు. అయితే ఏం చేయండి, మేము మాకు మండపం వద్దు, మాకు అది కూడా డ్వాక్రా భవన్ కూడా వద్దు, పిల్లలు ఆడుకోనికనే ఉంచుతాం. పార్క్ అంటే పార్క్ లాగా ఉంచండి. వేరే కాలనీలలో పార్కులు ఎట్లున్నాయి? ఇంకొకటి మా కాలనీలో మండపం ఈరోజు ప్రపంచ దేశాలలో ఖ్యాతి ఎట్లయితే వచ్చిందో, గణేశుని లడ్డు ద్వారా ఎట్లయితే ప్రపంచం మొత్తం బాలాపూర్కి ఖ్యాతి వచ్చిందో, ఈరోజు అదే బాలాపూర్ మండలంలో బడంపేట్ కార్పొరేషన్లో ఒక హిందువు అయి ఉండి ఒక వినాయక మండపాన్ని ధ్వంసం చేయించిన ఘనత కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్కి దక్కింది. ఇది కూడా ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం చూస్తున్నది. ఈ విషయాన్ని కార్పొరేటర్ గారు మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారితో అధికారాన్ని 5 సంవత్సరాలు స్థానిక మంత్రివర్యాలను అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి కబ్జాలు, భూ కబ్జాలు అన్నీ కూడా మేము బహిర్గతం చేసినామంటని చెప్పి భారతీయ జనతా పార్టీతో అక్కసుతోటి అక్కడున్న కాలనీ వాసులందరూ కూడా సనాతన ధర్మం వైపు భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. కాబట్టి అక్కసుతోటి నువ్వు అక్కడ ఉన్నటువంటి వినాయక మండపాన్ని దగ్గరుండి కూలగొట్టించిన ఘనత నీకే దక్కుతుంది. ఈరోజు మేయర్ గారు కూడా చెప్తున్నాను, నేను యావత్ మొత్తం మంత్రి గారు కూడా చెప్తున్నాను, బడంపేట్ కార్పొరేషన్లో మంగుళం ఈరోజు కాషాయమయమైంది. మీరు గత ఎన్నికల్లో చూడండి, మీరు ఉన్నటువంటి 113 బూతులలో మొత్తం భారతీయ జనతా పార్టీ అన్నిట్లలో ఆధిక్యత సాధించింది. ఈరోజు అంటే బడంపేట్ కార్పొరేషన్ మొత్తం కాషాయమయమైంది. అంటే మీరు ఈరోజు అందరినీ అక్కసు దృష్టిలో పెట్టుకొని అన్ని కాలనీలలో కూడా గణేష్ మండపాలు లేకుండా చేయాలని ఉద్దేశంతో మీరు ఉన్నారో, ఒకవేళ మీరు లేరు అనుకోండి, మీరందరూ ఐక్యమయ్యి ఈ అర్జున్ గారి చర్యను ఖండించండి. 24 గంటల లోపల అక్కడ యథావిధిగా వినాయక మండపాన్ని నిర్మించండి. అప్పుడు మేము మీ అందరినీ పరిగణనలోకి తీసుకుంటామని ఇక్కడున్న కార్పొరేటర్లకు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా నేను ఈరోజు విన్నపం చేస్తున్నా. ఏమంటుందంటే, అర్జున్ గారి చర్యను మీరు ఖండించినట్టయితే సనాతన ధర్మాన్ని మీరు పాటించిన వాళ్ళు అవుతారు. లేదు, మీరు భారతీయ జనతా పార్టీని మేము ఈరోజు ఒక మండపం గుల్లగొట్టడం ద్వారా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టు అయితే కార్పొరేషన్ మొత్తం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది. ప్రతి గల్లీలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఉంది. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టదంటని చెప్పి, ముఖ్యంగా సనాతన ధర్మం వదిలిపెట్టదంటని చెప్పి మేము హెచ్చరిస్తున్నాను. ఏదైతే మండపం అక్కడ ఉన్నదో మీకు ఒక 2 రోజులు అవకాశం ఇస్తాం, మేము టైం ఇస్తాము. లేదు అని అంటే కార్యాచరణ మేము స్టార్ట్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ యథావిధిగా వినాయక మండపం ఉండాల్సిందే. సనాతన ధర్మం 4 పాదాల మీద నడవాల్సిందే. అక్కడ విఘ్నేశ్వరుని మనం ప్రతిష్ట చేసి నిత్యం పూజలు చేయాల్సిందే. భారత్ మాత.